నమస్తే, నేను మధు. మనశంకర వరప్రసాద్ ఈ సక్సెస్ మీటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కాస్టింగ్ కోచ్ లేదు, ఇక్కడ అందరికీ అంటే ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు అన్న రీతిలో అయితే చిరంజీవి గారు మాట్లాడడం అయితే జరిగింది. దీని గురించి సింగర్ చిన్మయ్ అయితే స్పందించారు. అసలు ఏం స్పందించారు, అసలు చిరంజీవి గారు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అన్న విషయం గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఈ మధ్య కాలంలో చూస్తుంటే చిన్మయ్ గారు ప్రతి దాంట్లో కూడా రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మొన్న శివాజీ గారి విషయంలో కావచ్చు, ఇటువంటి విషయాల్లో. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ కాస్టింగ్ కోచ్ లేదు, సో అందరూ కూడా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు అన్న రీతిలో మాట్లాడారు. కానీ దీనికి స్పందిస్తూ చిన్మయ్ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏమన్నారు మేడం? ముందు అసలు చిరంజీవి గారు ఏమన్నారో విందామండి. చిరంజీవి గారు ఏమన్నారంటే, సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిది, మనం ఎలా ఉంటామో అలాంటి ఫలితమే వస్తుంది. ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వస్తానంటే వారిని ప్రోత్సహించాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ, ఇక్కడ నెగిటివ్ పీపుల్ ఉంటారు, చేదు అనుభవాలు ఎదురవుతాయి అనుకుంటే అది నీ తప్పిదం. నువ్వు నిక్కచ్చిగా ఉంటే ఎవరు అవకాశం తీసుకోరు. కాస్టింగ్ కోచ్ లాంటివి ఉండవు. నువ్వు ప్రొఫెషనల్గా ఉండాలి. కొత్త టాలెంట్కి ఎప్పుడు ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది అన్నారు. అయితే దీనికి చిన్మయ్య గారు స్పందిస్తూ, మీ కాలం వేరు, మీరు ఒక లెజెండు, మీ కాలంలో అందరూ స్నేహభావంతో ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కమిట్మెంట్ అంటే వృత్తిపరంగా కాదు, వేరే రకమైన అర్థం వస్తుంది. నేను కూడా మా అమ్మగారి సమక్షంలోనే ఒక పెద్ద ఆయన నాతోటి అసభ్యంగా ప్రవర్తించాడు, నేను కూడా కాస్టింగ్ కోచ్ గురయ్యాను అంటే చెప్పుకొచ్చింది ఆవిడ. తర్వాత ఆవిడ షావుకార్ జానకి, నేను వైజీ మహేంద్రన్ షోలో షావుకార్ జానకి ఇది కాస్టింగ్ కోచ్ మీద నువ్వు అట్లా బయటకు వస్తే నీ కుటుంబానికి నీ భర్తకి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఆవిడ ఫెమినిస్ట్ అని చెప్పుకుంటుంది అంటూ మళ్ళీ షావుకార్ జానకిని ఈవిడ ఒక నెగిటివ్గా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మరి ఇవాళ చిరంజీవి గారు మాట్లాడిన దానికి షావుకార్ జానకి మాట్లాడిన తప్పే ఉంది అందులో? ఒక్కటండి, ఏ ఇండస్ట్రీలోనైనా మంచి చెడు ఉంటే నిన్న మనం మాట్లాడుకున్నాం. కాస్టింగ్ కౌచ్ ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. ఇట్ డిపెండ్స్. ఒక మనిషి ఏ రకంగా ఎదగాలనుకుంటారు అనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల ప్రోద్బలమా, లేకపోతే హీరోయిన్స్ తప్పిదమా, ఇక్కడ లేకపోతే హీరోల తప్పిదమా, లేదు మొత్తం ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్సా, లేకపోతే లైట్ బాయ్ దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా ఎవరు అంటే మనం ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది. కాదు నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోను, నాకు అవసరం లేదు అనుకుంటే ఇంటికి వెళ్ళిపోవాలి. ఈవిడ గతంలో ఒక సింగర్ కూడా ఆ రకంగా కాస్టింగ్ కోచ్ గురయ్యి ఆవిడ భరించలేక ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పింది. సరే, అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చిన్మయి పోరాటం చేస్తున్నాను అని అంటున్నారు, నాకు అవకాశాలు లేవని. కానీ ఆవిడ ప్రతి దాని మీద మీరు అన్నట్టుగా స్పందిస్తూ ఉంటారు. ఆవిడ స్పందనల గురించి మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు, అది ఆవిడ వ్యక్తిగతం కాబట్టి మనం పెద్ద టచ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇవాళ చిరంజీవి గారి విషయంలో మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు ఇవాళ మనం చూసుకుంటే కనుక అయితే స్టార్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, స్టార్ హీరోలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు ప్రొడ్యూసర్స్గా, తర్వాత అదేంటి కాస్ట్యూమ్ డిజైనర్స్గా, తర్వాత డైరెక్టర్స్గా రకరకాలుగా వస్తున్నారు. కాబట్టి దీని మీద ఆయన స్పందించడం జరిగింది. ముఖ్యంగా సుస్మితా కొణిదెలను దృష్టిలో పెట్టుకుని వారు చెప్పడం జరిగింది. సరే, చిరంజీవి గారి అభిప్రాయం గురించి మనమేమి దాని మీద మాట్లాడక్కర్లేదు. మంచి చెడు ఉందా లేదా అనేది ఇప్పుడు ఎవరు. ఇంకొకటండి, ఇప్పుడు తప్పు జరిగాక ఏమవుతుందంటే, ఇవాళ సపోజ్ నేను కాస్టింగ్ కోచ్ గురయ్యాను, సరే నేను హీరోయిన్గా నిలదొక్కోవడానికి నేను ఒప్పుకున్నాను అనుకుందాం. నేను వెంటనే దాని మీద మాట్లాడటం లేదుగా, ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత మాట్లాడతా, నేను సెటిల్ అయిపోయాక, నాకు డబ్బు వచ్చాక మాట్లాడుతుంది. నీకు అర్థమైందా? లేదు, నేను చిన్నపిల్లగా ఒక ఇండస్ట్రీకి వస్తాను, ఒక 14 ఏళ్ళ అమ్మాయిగా వచ్చి నేను ఎవరికో లొంగిపోయి నేను నిలదొక్కున్నాక నాకు 18 ఏళ్ళు దాటో 20 ఏళ్ళు వచ్చాకో నాకు వెనకాల ఎవడికో కోపం ఉండి నాకు సపోర్ట్ చేస్తే నేను మీ మీద కేసు పెడుతున్నాను. ఇండస్ట్రీలో అవి కూడా జరుగుతుంది. నేనంటాను, నిజంగా నీకు బాధ కలిగితే నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వాలిగా. నీకు ఇండస్ట్రీ కాదు, నీకు నీ క్యారెక్టర్ ముఖ్యం, నాకు నా వేదన ముఖ్యం అనుకుంటే నువ్వు ఆ రోజే స్పందించాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు శ్రీరెడ్డి కూడా ఎక్కడ తప్పు చేశారంటే, ఆవిడ ముందంతా ఆవిడ మరి ఒప్పుకున్నారు కదా, అంతా అయిపోయాక నన్ను వీళ్ళు వాళ్ళు అంటూ ఆవిడ మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం అనేది నా ప్రశ్న. మీరు ముందే వచ్చేయాలిగా బయటికి. అవును, ఇప్పుడు నన్ను ఒకడు అడుగుతాడండి, అడిగినప్పుడు నేను వెంటనే మొహం మీద సమాధానం చెప్పాను అనుకోండి, నాకు అవకాశం వస్తే వస్తుంది, లేకపోతే లేదు.
క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఇంపార్టెంట్. నేను బెనిఫిట్ పొంది వాళ్ళు బెనిఫిట్ పొందాక అంతా అయిపోయాక నన్ను ఫలానా వాడని నేను ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత వస్తే అది ఎంతవరకు సబబు? ప్లస్ మనం అసలు ఒకళ్ళ మాట విని మనం బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు నిజంగా నాకు ఎంత సపోర్ట్ ఉంటుంది, ఈ చెప్పినవాడు సరైన వాడా కాదా, ఇప్పుడు నేను నా శరీరాన్ని ప్రదర్శించుకోవటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అని నేను ఆలోచించుకోకుండా ఆవేశంతో ఒక పని చేస్తే ఏమవుతుంది? శ్రీరెడ్డిలాగే అవుతుంది జీవితం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేడం, ప్రజల్లో ఎప్పటి నుంచో నేను కూడా చాలాసార్లు విన్నాను, ఒక నానుడు ఉంది. ఏంటి అంటే ఇక్కడ టాలీవుడ్లో ఈ కాస్టింగ్ కౌచ్ ఉండడం వల్లనే ఆంధ్ర అమ్మాయిలకి అవకాశాలు రావడం లేదు. సో అందుకే కేరళ నుంచో లేకపోతే బాలీవుడ్ నుంచో తెచ్చుకుంటున్నారు. తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఎందుకు కనపడడం లేదంటే ఇదే కారణం అన్నట్టు నేను కూడా విన్నాను మేడం ఈ మాట. బట్ అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ ఇక్కడ కాస్టింగ్ కౌచ్ కాదు, కానీ తెలుగు అమ్మాయిలను ఎందుకు వెంటనే తీసుకోరంటే ఇప్పుడు నార్త్ కల్చర్ వేరు. అవును, ఇప్పుడు మనకి నార్త్ కల్చరే దిగుబడి అయింది. ఇప్పుడు ఈ పొట్టి బట్టలు ఇవన్నీ కూడా మనకు అక్కడి నుంచే ఎక్కువ వచ్చాయి కదా. ఇప్పుడు పొట్టి బట్టలు ఎవరు వేసుకోలేదు నేను అంటలే. మీరు పాత సినిమాలు చూసారనుకోండి, అప్పుడు అంటే వాళ్ళ వస్త్రధారణ నేను చెప్తున్నా, అప్పుడు బాగా కరెక్ట్గా ఇట్లా కనిపించుకుంటూ ఇది చెస్ట్ ముందు కనిపిస్తూ అప్పుడు వేసుకున్న లోపల ఇన్నర్స్ వేరేగా ఉంటాయి. అవును అవునా? అప్పుడు అది నడిచింది. అప్పుడు మీకు గుర్తుంటే కనుకైతే 2x2 బ్లౌజెస్ వేసేవాళ్ళం మేమందరం కూడా. సో మీకు లోపల ఇన్నర్స్ కనిపిస్తాయి, కానీ అది ఎబ్బెట్టుగా ఎవడో అనుకోవాలా. అంటే మార్పు చెప్తున్నా. కాబట్టి వస్త్రధారణ అనేది చీర కట్టుకున్నారు, సింగిల్ లేయర్ వేసుకున్నారు. ఇప్పుడు వాణిశ్రీ అసలు ఐకాన్ ఆవిడ, కానీ ఎవరు ఎబ్బెట్టుగా అనుకోలేదు. కానీ అప్పుడు అన్నీ కూడా అలాగే ఉండేవి. తర్వాత రేప్ సీన్స్ అంటే మీరు పాత సినిమాలు చూసారంటే మీకు అమ్మాయి జాకెట్ కూడా తీసేస్తాడు, అది ఎవడు తప్పు అనుకోలే. అప్పుడు తర్వాత మీకు హీరోయిన్స్గా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా వేసుకున్న ఉన్నాయి. దసరా బుల్లోల్లో మరి అమ్మాయి జాకెట్ లేకుండా ఇట్లా చుట్టుకుని చీర వాణిశ్రీ ఆ సీన్ ఉంటుంది అందులో. అంటే స్నానానికి వెళ్తుందో ఏదో సంథింగ్ అట్లా, అలాంటి సీన్స్ ఉన్నాయి. అవన్నీ లేవని నేను అంటలే, కాలానుగుణంగా మారింది అనుకుంటున్నాం, కానీ పెద్దగా ఏం మారలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వ్యాంప్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు జ్యోతిలక్ష్మి అంటే కుటుంబ స్త్రీలందరూ ఇష్టపడేవాళ్ళు. అవునా? ఇప్పుడు క్యాసినోస్కి వెళ్తారండి, భార్యలతో వెళ్తున్నారుగా, కుటుంబాలతో వెళ్తున్నారుగా, అవన్నీ చూస్తున్నారుగా. నేను అంటున్నది అది. అప్పుడు మీకు ఇప్పుడులాగా హీరోయిన్సే వ్యాంప్స్ కాదు, లేకపోతే వ్యాంప్సే హీరోయిన్స్ కాదు, అది తేడా. కాబట్టి ఇక్కడ ఏది తప్పు ఏది ఒప్పు మనం చెప్పలేం. ఇప్పుడు బట్టలు కూడా హీరోయిన్స్ పొట్టి పొట్టిగా వేసుకుంటున్నారు. నిన్న అమీర్ ఖాన్ కూతురు వేసుకుంది అమ్మాయి, చాలా అసలు ఇంతవరకు అది నేను తప్పు పట్టట్లా, కానీ అమ్మాయి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. నిన్న ఒక అమ్మాయి మాట్లాడిందంటే, ఆవిడెవరో నాకు తెలీదు, తను స్పెగెటీ లాంటిది వేసుకుంది, కానీ అమ్మాయి చాలా మోడర్న్గా ఉంది. తను ఏమందంటే, మనం చెప్పింది ఆ అమ్మాయి చెప్పింది, మీరు ఏ డ్రెస్ అయినా వేసుకోండి, కానీ పబ్లిక్లో మీ మీద ఒక రెస్పెక్ట్ రావాలి, తర్వాత మీరు ఇబ్బంది పడకూడదు కూర్చోటానికి నిల్చోటానికి. మనం అదేగా చెప్పాం. అవును, నీ వస్త్రధారణ నీ ఇష్టం, కానీ నీ పిల్లలు నీకు చెప్పకూడదు, అమ్మ ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు అని అనకూడదు. అదొక్కటే మనం చెప్తాం. ఇప్పుడు మీరు బికినీ వేసుకుంటారా, లేదు స్కర్ట్ వేసుకుంటారా, చిన్న గౌన్ వేసుకుంటారా, ఇట్స్ ఓకే వేసుకోండి, కానీ ఇవన్నీ మీరు ఎప్పుడు చేస్తున్నారు? మీకు బాగా డబ్బులు వచ్చాక చేస్తున్నారు. డబ్బులు రాకముందు మీరు మామూలు సాధారణ అమ్మాయిలాగా ఒక మధ్యతరగతి కుటుంబీకురాలాగానే ఉన్నారు మీరందరూ. నా ప్రశ్న అదొక్కటే, మీరు అప్పుడు కూడా వేసుకోవాలిగా. అవును. తర్వాత మనం చాలా మాట్లాడుకున్నాం అనసూయ గారిది కూడా, మనకు అవసరం కూడా లేదు. రాశి గారిని అంత బాధ పెట్టినప్పుడు, ఇప్పుడు రాశి గారినే కాదు, మీరు జబర్దస్త్ తీసుకుంటే అన్ని డబుల్ మీనింగ్సే, మరి అవన్నీ తప్పు కదా. ఇప్పుడు అనసూయ గారిని కూడా అందులో చాలా ఏడిపిస్తారు, ఆది లాంటి వాళ్ళు. అది మీకు నచ్చింది, ఎందుకంటే మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి. ఇక్కడ ప్రజలు శివాజీని సపోర్ట్ చేసేసరికి మీరు భరించలేకపోయారు. యూ డింట్ ఎక్స్పెక్ట్ దట్. ఇంత నెగిటివిటీని తట్టుకోలేక ఆవిడ ఇంత దూరం తెచ్చుకున్నారు అంతే. బేసికలీ షీఈ్ ఏ నైస్ లేడీ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చదువుకున్న అమ్మాయి, కొంచెం లోకం తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే ఒక ఉక్రోషం ఉంటుంది చూడండి, ఆ ఉక్రోషం మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది. దానికి సడన్గా సపోర్ట్ వచ్చేసరికి ఆవిడ కేసులు పెట్టింది. సరే, ఆవిడ కేసులు ఎందుకు పెట్టింది అవంతా అనవసరం మనకి. ఇప్పుడు ఆ కేసులు కూడా నిలవు, ఒకవేళ నిలిచినా పోరాటం చేసేవాళ్ళు.
ఎదురు కేసులు కూడా పెడతారు అవసరమైతే. అది కాదు అక్కడ. ఇక్కడ కేసులు పెట్టుకోవడం పరిష్కారం కాదు నేను అనేది. అది మీరు అమికబుల్గా వెళ్ళిపోతే ఈరోజు మీకు ఒక మర్యాద దక్కుతుందిగా. అవును. ఇక్కడ ఎక్సా వయ్యా నేను చెప్పట్లే, ఎవరమైనా ఇప్పుడు నేను కొట్లాడటం మీతో చాలా ఒక సెకండ్ పని, అదే ఉండిపోతుంది, మీకు నా మంచితనం గుర్తుండదు. అవునా? ఇండస్ట్రీ అలాంటిది. ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవి గారు చెప్పింది బాగానే ఉంది, కానీ అది అందరికీ వర్తించదు. ఇవాళ చిరంజీవి గారు అమ్మాయి వచ్చినా, బాలకృష్ణ గారు అమ్మాయి వచ్చినా భయం ఉంటుంది కదా వాళ్ళకి, అమ్మో పలానా వాళ్ళ అమ్మాయి అని. ఇక్కడ కేవలం మహిళలే కాదు మేడం, పురుషులు కూడా కాస్టింగ్ కోచ్ని ఫేస్ చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందంటారు? ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు భార్యా బాధితులు ఉంటారు, భర్త బాధితులు ఎలా ఉంటారో ఇటీవల కాలంలో భార్యా బాధితులు ఎక్కువైపోయారా? మీరు కనుక చూసారంటే మీరు చాలామందిని గమనిస్తూ వెళ్తే ఇప్పుడు చాలా గంభీరంగా ఉండేవాళ్ళు, చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది నేను చూశాను భార్యల కంట్రోల్లోనే ఉంటారు. అవును. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా స్టేజ్లెక్కి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భర్తలకు భయపడతారేమో మనకు తెలియదు, పిల్లలు వాళ్ళ కంట్రోల్లో ఉంటారో లేదో మనకు తెలియదు. అంటే అందరూ కాదు, కొంతమంది. తర్వాత ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రొటెక్టివ్గానే పెంచుకుంటున్నారు, ఇన్ని చెప్తున్నారు, కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు వదిలేస్తారా విచ్చలవిడిగా? గంజాయి తాగరా, వీడియోలు చూడరా అని ఎవడైనా చెప్తాడా? లేదు పలానా ఫోటోలు చూడరా, ఏ తల్లి చెప్పదు కదా. ఇవన్నీ మాట్లాడడం కోసం, అంటే సొసైటీలో ఎవరికి వాళ్ళని వాళ్ళు అంటే మేము చాలా ప్రోగ్రెసివ్ అని చెప్పుకోవటానికి. అసలు ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? కట్టుబట్టు కాదు ప్రోగ్రెసివ్నెస్, ఆలోచన ప్రోగ్రెసివ్గా ఉంటుంది. నేను మీకు సహాయం చేయగలగాలి, అంతేగాని ఇలాంటివి పనికిమాల చర్చలు కాదు కదా. సో ఏది ఏమైనా ఇవాళ కాస్టింగ్ కౌచ్ అనేది మగవాళ్ళకి ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని ఫీల్డ్స్లో మగవాళ్ళు ఫేస్ చేస్తారు, భార్యా బాధితులు కూడా ఉంటారు, భర్త బాధితులు ఎలా ఉంటారు. కాబట్టి ఇవాళ వీళ్ళు అనేది ఏంటంటే మగవాళ్ళు జేఏసీలు అనేవి మాకు కూడా ఉండాలి, మాకు కూడా సంఘాలు కావాలి, ఇప్పుడు మహిళా సంఘాల లాగానే మాకు పురుష సంఘాలు కావాలని అడుగుతున్నారు. సో ఆ దిశగా వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 100% అందరూ ఆడవాళ్ళ వైపే ఉండరు, అందరూ మగవాళ్ళ వైపే ఉండరు. సో ఏదేమైనా సరే ఇప్పుడు చిన్మయి గారి రియాక్షన్తో మాత్రం కాస్టింగ్ కోచ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. దీని మీద కూడా ప్రజల్లో రకరకాల స్పందన అయితే వినిపిస్తుంది. మరి ఇది ఏ తారస్థాయికి దారి తీస్తుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.